హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు మనం గీత సాక్షిగా అనే మూవీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ ఎలా ఉందంటే, మనం మన పనుల మీద ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం. అలా తిరుగుతున్న టైంలో మనకు తెలియకుండానే ఏదో ఒక సంఘటనలో ఇన్వాల్వ్ చేసి ఒక క్రైమ్‌లో ఇరికిస్తే ఎలా ఉంటుంది అనే చిన్న పాయింట్ మీద ఈ సినిమాని తీశారని అనిపిస్తుంది. అలానే దానికి ఒక అమ్మాయిని మానభంగం చేయటము, హత్య చేయటము అనే పాయింట్స్‌ని యాడ్ చేసి తీసిన విధానం బాగుంటుంది. ఈ మూవీలో తన ప్రమేయం లేకుండా ఒక క్రైమ్‌లో ఎలా ఇరుక్కున్నాడు, అలానే దాని నుండి ఎలా బయటపడ్డాడు అనేది బాగా చూపించారు. అలానే కోర్ట్‌లో జరిగే సంఘటనలు, వాదోపవాదనలు బాగా ఆకట్టుకుంటాయి. మరియు జైల్లో జరిగే ఫైట్ బాగుంటుంది. కానీ హీరో యాక్టింగ్ ఇంకొంచెం మెరుగుపరుచుకుంటే బాగుండేదని అనిపిస్తుంది. అలానే అన్ని సినిమాల్లో వచ్చే సన్నివేశాల్లానే ఫాదర్, మదర్, సన్ సెంటిమెంట్ గానీ, హత్య జరిగే ఆ క్రైమ్‌ని మరొకరిపై మోపే విధానం గానీ అన్నీ నార్మల్‌గా ఉంటాయి. ఆ క్రైమ్ నుండి బయటపడ్డాక అసలు క్రైమ్ ఎవరు చేశారు అనేది తెలుసుకోవటానికి చేసే అన్వేషణ ఒక డ్రామాలా అనిపించినా కొంతమేర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలు బాగుంటాయి. ఇకపోతే ఈ మూవీ స్టోరీ వచ్చేసి అర్జున్ హైదరాబాద్‌లో ఒక ప్రముఖ పబ్‌లో డీజేగా వర్క్ చేస్తూ తన కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఒకానొక సందర్భంలో అమూల్యతో తొలి చూపుతోనే ప్రేమలో పడతాడు. అయితే సడన్‌గా ఒక అమాయక బాలికపై అత్యాచారం చేసి చంపినందుకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడంతో అతని జీవితం తలకిందులవుతుంది. కాగా 5 సంవత్సరాల తర్వాత ఏసీపీ రూపేష్ ఆ ఘోరమైన నేరం వెనుకున్న నిజాన్ని తెలుసుకోవటానికి కేసును మళ్ళీ రీఓపెన్ చేస్తాడు. మరి అర్జున్ నిజంగానే ఆ నేరం చేశాడా? లేక వేరొకరు అతన్ని ఇరికించారా? విచారణలో ఏసీపీ ఏం కనుగొన్నాడు? మరి ఆ నేరంలో అసలు దోషి ఎవరు? అనే వాటిని అన్నిటికీ సమాధానాలు దొరకాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇకపోతే ఈ మూవీ ప్లస్ పాయింట్స్ వచ్చేసి నూతన నటీనటులు యాక్టింగ్ మరియు నేరేషన్, అట్లానే హీరో సిక్స్ ప్యాక్ ఫైట్. మైనస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ లైను, మ్యూజిక్, అక్కడక్కడ వచ్చే ల్యాగ్స్ సన్నివేశాలు. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి టీఎస్ఎం బ్లాగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ నషరుద్దీన్.